తర్వాత మకర రాశి లేదా మకర లగ్నం 6వ స్థానంలో గురువుగారి యొక్క గోచారము. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో కాస్త ఊపిరితిత్తులకు సంబంధించో గొంతుకు సంబంధించో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నర్వస్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను. హెల్త్ వైజ్ మాత్రం మకర రాశి వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండండి. తర్వాత శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా అంతర్గత శత్రువులు అంటే మన స్నేహితులుగా నటిస్తూ మనకి గోతులు తవ్వే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పక్కన పెట్టేయడము, వాళ్ళ నుండి దూరంగా వచ్చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు క్రియేట్ అవుతూ ఉంటాయి. అలానే హెల్త్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో మీ అప్రోచ్ అనేది మారుతూ ఉంటుంది. ముఖ్యంగా అప్పులు ఉంటే కనుక అప్పులను ఎలా తీర్చుకోవాలి, దానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి కాస్త వెతుకులాట మొదలవుతుంది. లేదంటే అటువంటి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అవి కాస్త పాజిటివ్గానే మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుంటుంది అప్పులు తీర్చుకోవడానికి. అలానే ఆరోగ్యం పరంగా కూడా ఏంటి అంటే ఇప్పటివరకు ఎంత సమస్యలు ఫేస్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమీ చేసుకునే వాళ్ళు ఈ టైంలో కాస్త లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సిందే. కంపల్సరీ మన ఆరోగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన దృక్పథం అనేది ఈ టైంలో వస్తూ ఉంటుంది. తర్వాత 2, 6, 10 స్థానాలని అర్ధకోణాలు అన్నారు. అంటే మనీకి సంబంధించిన మ్యాటర్స్. ఇక్కడ 6వ స్థానంలోనే గురువుగారు సంచారం చూస్తున్నారు కాబట్టి అవసరానికి తగ్గ డబ్బు ఏదో ఒకటి వస్తుంది, కానీ వాటిని మేనేజ్ చేసే విధానం అనేది తెలియదు. సో ఈ టైంలో కనుక మీరు ఆ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ వీటిని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా బాధపడేలాగా మాట్లాడడం మాత్రం చేయొద్దు. ఎందుకంటే 2లో రాహు ఉన్నారు కాబట్టి మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. లేదంటే చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి.